హాయ్ అండి. గుడ్ మార్నింగ్. పార్ట్ 1లో మా స్వామి శబరిమల యాత్ర కంప్లీట్ అని పెట్టా కదా. పార్ట్ 2 స్వామికి పూజ ఎలా చేశాము ఏంటి చూడండి. ప్రసాదాలు తెచ్చారు, ప్రసాదాలన్నీ పెట్టాను. తిరుపతి నుంచి లడ్లు తెచ్చారు, ఆ లడ్లు కూడా అక్కడే పెట్టేశాను. నైవేద్యం చేసిన పొంగలి పక్కన పెట్టాను. ఒకసారి వీడియో చూడండి పూజ ఎలా చేస్తున్నారు. స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం దేవన్ శరణం దేవి శరణం దేవుని పాదం దేవి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం భగవానే భగవతి ఈశ్వరుని ఈశ్వరి దేవానే దేవి శక్తానే శక్తి స్వామి అయ్యప్ప పల్లికట్టు శబరిమల. స్వామి శరణాలు చెప్తున్నారు. శరణాలు చెప్పేసి మనం తెచ్చిన ప్రసాదాల్లో ఒక ప్రసాదాన్ని ఓపెన్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. ఇంకా అలాగే ఒక కొబ్బరికాయ కొట్టాలి. సేమ్ అలాగే పీచు లేని కొబ్బరికాయ కొట్టాలి. ఇంకా నైవేద్యం వచ్చి పొంగల్లో వచ్చి అభిషేకం నెయ్యి చెప్పాను కదా పార్ట్ 1లో. అభిషేకం నెయ్యి వేసాము. ఇంకా అలాగే పూజ అయితే అయిపోయింది. ఈ ఇయర్ విభూది హారతి ఇదే లాస్ట్ అండి. విభూది హారతి ఇయర్తో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా అలాగే బయట వచ్చేసేసి దీపాలు పెడుతున్నారు కన్నయ్య తులసమ్మకి. ఇక్కడ పూజ అయితే చేస్తున్నారు చూడండి. మా స్వామి అయితే ఉదయాన్నే వచ్చారండి. ఉదయాన్నే 6ంటికి అలా వచ్చేసారు. నేను 4ంటికి అలా లెగిచ్చి కొంచెం సింపుల్ డెకరేషన్, వెల్కమ్ డెకరేషన్ అలా చేశాను. అలాగే సూర్యుడికి అలా అగరబత్తులు అలా చూపిస్తున్నారు. ఇంటి గుమ్మం ముందు కూడా అలా చూపించుకోవాలండి. ఇంకా అక్కడ చిన్న సూర్యుడి బొమ్మ పెట్టుకున్నాం మేము. ఇంకా అక్కడ కూడా చూపించి ఒక అగరబత్తి అలా పెడతాము. ఇంకా తర్వాత కన్నయ్యకి కూడా హారతి ఇస్తున్నాడు. పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వచ్చేసింది. ఈ పూజ అయిపోగానే మేము గుడికి వెళ్ళాలండి. ఎందుకంటే గుళ్ళో మాల తీస్తారు. ఇంకా వచ్చేసేసి ప్రసాదాలు చూడండి స్వామి ఎలా ఉన్నారో ఒకసారి చూడండి. వీడియో మొత్తం చూడండి. నేను పెట్టిన నైవేద్యాలు వచ్చేసేసి స్వామికి చూడండి ఎంత అందంగా ఉన్నారో స్వామి. నాకు ఇలా చూసుకోవడం చాలా ఇష్టం అండి. పూజ చేసుకొని ఇలా అలంకరించుకొని చూడడం అంటే ఇష్టము. మీలో ఎంతమందికి ఇలా చేయాలి అని అనిపిస్తుందో వాళ్ళకి కామెంట్ చేసి చెప్పండి. ప్రసాదాలు అయితే చూడండి. కింద పద్మం వేసుకున్నాను చూడండి ఎలా ఉందో. నా పూజ అయితే ఈ ఇయర్ అయ్యప్ప స్వామి పూజ ఇదేనండి. అలా అని రోజు చేయకుండా ఏముండము. మేము నిత్యము అయ్యప్ప స్వామి పటము దేవుడి గూట్లో పెట్టుకొని పూజ చేసుకుంటాము. కాకపోతే ప్రత్యేకమైన పూజల మటుకు ఈ ఇయర్తో లాస్ట్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్. అలాగే మేము గుడికి వచ్చేసాము. గుడికి అదిగోండి గుళ్ళోని అయ్యప్ప స్వామి వారు ఆయనకి పూజ చేస్తున్నారు. మేమైతే మాల ఎక్కడ వేసుకుంటామో అక్కడే తీస్తామండి. ఈ అయ్యప్ప స్వామి గుళ్ళో వేసుకున్నారు ఈయన. ప్రతి ఇయర్ ఇక్కడే వేసుకుంటాము, ఇక్కడే తీస్తాము. మళ్ళీ మాల తీయాలంటే మా అత్తయ్య గారు ఉండాలండి. మా అత్తయ్య గారికి హక్కు, తల్లికి తప్ప ఎవరికి ఉండదు మాల తీసే హక్కు. అదిగో తీస్తున్నారు మా అమ్మ మా తమ్ముడు తీస్తుంది. మా అత్తయ్య వచ్చేసేసి మా వారికి తీస్తుంది. ఎన్నిసార్లు మాల వేసుకున్నా ఎన్నిసార్లు అయినా మేము స్టార్టింగ్ వేసుకుంటే మళ్ళీ వచ్చి ఈ గుళ్ళోనే తీస్తాము. అదే తల్లి చేత తీపించుకుంటారు. కొంతమంది ఏంటంటే తిరుపతిలో పంబా నదిలో అలా తీస్తారు. మేమైతే అలా తీయమండి. అదిగో ఇంటికి వచ్చాక అలా తీస్తారు. చూడండి ఇద్దరు మాలలు ఎలా ఉన్నాయో. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకా చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే ఈ 41 రోజు దీక్ష అవన్నీ బాగా అలవాటైపోయింది. ఇంక పూజలు అవన్నీ కొంచెం లేట్ అవుతుండే లేక కొంచెం ఏదో హెల్తీగా ఉంది, పర్లేదు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్వామి మాల కంటిన్యూ అవుతుంది. ప్రసాదం చూడండి ఇదిగో స్వామి మాల. ఇంకా అలాగే మేము ఇంటికి తెచ్చుకున్నాం. కొంతమంది ఇంటికి తెచ్చుకోవచ్చు, మళ్ళీ వేసుకోవాలనుకుంటే లేదు అనుకుంటే గుళ్ళోనే ఇస్తారు. కానీ మేము ఎవ్రీ ఇయర్ ఇంటికి తెచ్చుకుంటాము. మాల తీసాక దేవుడి పాదాలు తాకి ఇస్తారండి. ఇంటికి తెచ్చుకొని దేవుడి గుడిలో పెట్టుకొని మేము మామూలుగా పూజలు చేసేసుకుంటాము. ఈ ఇయర్ అయ్యప్ప స్వామి పూజ అయితే కంప్లీట్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.